90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. చాలా మందికి ఫియర్ గురించి ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటారు. దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నాము, లైఫ్లో మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాం. పాస్ట్లో జరిగిన నెగిటివ్ ఏదైతే ఉంటుందో అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దానివల్ల అసలు లైఫ్లో ఏదైనా స్టెప్ తీసుకుందామన్నా మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమో, మనీ బ్లాకేజెస్ ఏర్పడతాయేమో, రిలేషన్ పోతుందేమో, నమ్మకాలు పోతాయేమో అన్న బ్లాకేజెస్ వల్ల ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నాం. గ్రోత్ లేదు లైఫ్లో. ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్కి కానివ్వండి, బయట ఎవరైతే ఆఫీసెస్కి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళలో ఇది ఎక్కువగా ప్రాబ్లం ఉంది. ఏ చక్ర ఇంపాక్ట్ దీని మీద చూపించే అవకాశం ఉంటుంది అంటారు? వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఏంటి? ఏ విధంగా వెళ్తే బెటర్ అంటారు అసలు? నార్మల్గా ఉషా గారు, ఎవరికైనా కూడా ఇన్సెక్యూరిటీ భావము, ఫియర్స్, ఏ పని చేయాలన్నా భయంతోనే స్టార్ట్ చేస్తారు. ఇది అవుతుందా కాదా అనే ఫీలింగ్తోనే ఉంటారు కదా. చాలా వరకు నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి, నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, అలాగే నెగిటివ్ బిలీఫ్స్ ఉంటాయండి. ఎప్పుడు కూడా రాంగ్ బిలీఫ్ సిస్టంలో ఉండి అన్ని నెగిటివ్ జరుగుతాయేమో, ఇలా జరిగితే ఏం జరుగుతుందో ఎప్పుడు నెగిటివ్గానే థింక్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే మూలాధార చక్రాలో బ్లాకేజెస్ ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా ఇప్పుడు మనకు డబ్బులు రావట్లేదు, డబ్బులు కావాలి, ఎంత చేసినా రావట్లేదు అని ఫీలింగ్లోనే ఎక్కువ ఉంటారు. అండ్ నిజంగా మనీ బ్లాకేజెస్ ఉంటాయి కూడా, ఎందుకంటే ఆ చక్రాల్లో బ్యాలెన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా మన డబ్బుల ఫ్లో అనేది మనమే ఆపేసుకుంటున్నాం అనమాట. సో ఆ థింకింగ్ ప్యాటర్న్ మారాలి ఫస్ట్ థింగ్. సో మన చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలండి. చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే అసలు ఏ విధంగా అంటారు? నార్మల్గా ఉషా గారు, మనం డైలీ పనులు చేస్తూ ఉంటాం, ఎంతో నెగిటివిటీని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ, మన ఎనర్జీ బాడీలో పూర్తిగా నెగిటివిటీతోనే ఫిల్ చేసుకున్నాం అనుకోండి, మన చుట్టూ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అని చెప్తూ ఉంటాం కదా, ఆరా అని చెప్తాం. సో మన చుట్టూ కూడా నెగిటివ్ ఎనర్జీతోనే ఫిల్ అయిపోతే అండి మనం పాజిటివ్ ఎలా తీసుకోగలుగుతాం? తీసుకోలేం కదా. సో అది క్లియర్ చేసుకోవాలి మనం. అది క్లియర్ చేసుకోవాలి అంటే మనం కొద్దిసేపు మనతో మనం కనెక్ట్ అవ్వాలి, ధ్యానం చేయాలి, మనలో ఉన్న చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. నార్మల్గా చక్రాస్ అంటే మామూలుగా ఎనర్జీ సిస్టమ్ అండి. మన ఎనర్జీస్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది, చక్రాస్ పైన. అండ్ యూజువల్గా మనకి ఎలాంటి ఎనర్జీ సిస్టంలో ఆ చక్రాస్ అనేవి ఒక సవ్య దిశలో తిరగడం జరుగుతుంది నార్మల్గా. సో అది అపసవ్య దిశలో తిరుగుతుంది అనుకోండి, ఆ నెగిటివ్ అనేది పోదు. యూజువల్గా మనం పాజిటివ్ తీసుకొని నెగిటివ్ వదిలేస్తూ ఉంటాం కదా, కానీ నెగిటివిటీతోనే ఎక్కువ ఫిల్ అయిపోతున్నాం. ఎక్కడ కూడా పాజిటివ్ వచ్చే అవకాశం లేదు. సో మన పైన మనం ఫోకస్ చేయాలి, ధ్యానం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు అండి. ఓకే, అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు మనల్ని, ధ్యానం అసలు ఏ విధంగా చేయాలి, ఆ బీజాక్షరం ఏంటి, ఎన్ని మినిట్స్ చేయాలి, ఏ టైంలో చేయాలి, అండ్ ఈ ఫియర్ పోవాలన్నా, ఈ ఆందోళన తగ్గాలన్నా, యాంగ్జైటీ అని ఎక్కువగా చెప్తుంటాం. ఎప్పుడైతే ఇది బ్యాలెన్స్ లేకుండా ఉంటుందో ఈ మూలాధార చక్ర, ఖచ్చితంగా ఆందోళన అనేది ఉంటూ ఉంటుంది. దానివల్ల స్ట్రక్ ఆన్ అయిపోతూ ఉంటాం లైఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కనుక ఏదైనా ఎగ్జాంపుల్గా చూపించాలి అంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇంట్లో, ఏదైనా చూపించే అవకాశం ఉంది? డెఫినెట్లీ అండి, నేను చూపిస్తాను. అసలు మనము ఈ చక్రాకి సంబంధించిన కలర్ ఏంటి, దానికంటూ ఒక బీజాక్షరం అంటే ఆ సౌండ్, సీడ్ మంత్ర అనేది మనం చాంట్ చేసినప్పుడు కూడా క్లియర్ చేసుకోవచ్చు అనమాట త్రూ మెడిటేషన్. నార్మల్గా ఎర్త్ ఎలిమెంట్కి కనెక్ట్ అయ్యి ఉంటుందండి. ఎర్త్ ఎలిమెంట్ మనం చక్కగా కింద కూర్చొని ఎర్త్ ఎలిమెంట్కి కనెక్ట్ అవ్వాలి అంటే ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో డైలీ ఆ ప్లేస్లో మనం చేసామనుకోండి, అక్కడ ఉన్న వైబ్రేషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆ చేంజ్ మనలో కూడా కనిపిస్తుంది, స్టార్ట్ అవుతుంది. సో నేను చేసి చూపిస్తానండి. షూర్. మూలాధార చక్ర యొక్క మెడిటేషన్ నేను ఎలా చేయాలి అనేది నేను చూపిస్తానండి. మెయిన్గా మనకి ఇక్కడ మూలాధార చక్ర యొక్క అఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం. సో ఐఎమ్ డీప్లీ రూటెడ్ అండ్ కనెక్టెడ్ టు మదర్ ఎర్త్. సో ఎప్పుడు కూడా ఈ ఎలిమెంట్ ఏంటి అంటే ఎర్త్ అన్నమాట. మూలాధార చక్ర యొక్క ఎలిమెంట్ ఎర్త్. సో మనం ఎలా మెడిటేషన్ చేయాలి అంటే నార్మల్గా అండి చాలా రిలాక్స్డ్గా కూర్చోవాలి. సో మనం ఇలా కూర్చొని నార్మల్గా మనం ఒక ముద్ర ఉంటుంది. సో ఈ చిన్మయ ముద్ర అనేది మనం పెట్టుకోవడం జరుగుతుంది. మన మూలాధార చక్ర పూర్తిగా మన బేస్ అంటే మన స్పైనల్ కార్డ్ యొక్క బేస్లో ఉంటుందన్నమాట, దాని లొకేషన్ వచ్చేసి. సో మనం ఇలా ముద్ర పెట్టేసుకొని స్టార్ట్ చేయాలి మెడిటేషన్. సో దీని యొక్క స్విచ్ వర్డ్ అండి ప్యూర్ డివైన్ ఆర్డర్ కౌంట్ అనేది స్విచ్ వర్డ్ మనం రాసుకోవచ్చు. నార్మల్గా మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ రాసుకున్నా కూడా ఓకే స్విచ్ వర్డ్ అనేది. సో మూలాధార చక్ర యొక్క స్విచ్ వర్డ్ రాసుకొని మీరు స్టార్ట్ చేయొచ్చు ఈ చక్ర యొక్క మెడిటేషన్. సో ఇక్కడ ఎర్త్ ఎలిమెంట్, అదే విధంగా మనకి సీడ్ మంత్ర కూడా చెప్పుకోవడం జరుగుతుంది మెడిటేషన్లో. అండ్ దీని సీడ్ మంత్ర వచ్చేసి లమ్. అదే విధంగా దీని కలర్ వచ్చేసి అండి రెడ్ కలర్.
సో మనం ఈ మెడిటేషన్లో రెడ్ కలర్ని విజువలైజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎలా చేయాలి అనేది జస్ట్ అబ్జర్వ్ చేసి మీరు ఎప్పుడైనా కూడా ఇంట్లో చేసుకోవచ్చు ఈ చక్ర యొక్క మెడిటేషన్. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఆ చాంటింగ్ అనేది చేయాలి. లం 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 మనం ఎప్పుడు కూడా మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు అండి మన బ్రీత్ పైన మనం అబ్జర్వేషన్ పెట్టాలి. అంటే మన శ్వాస ఎలా తీసుకుంటున్నాము, శ్వాస ఎలా వదులుతున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైతే మన శ్వాస తీసుకుంటూ ఉన్నామో ఒక ఫ్రెష్ ఎయిర్ అనేది మనం లోపలికి తీసుకుంటున్నట్టుగా మనం విజువలైజ్ చేయాలి. అండ్ అదేవిధంగా శ్వాసని బయటికి వదిలేటప్పుడు మన లోపల ఉన్న ఏవైతే నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయో, నెగిటివ్ భావాలు ఉంటాయో, అవన్నీ కూడా నెగిటివ్ ఆలోచనలు, మనకున్న నెగిటివ్ బిలీఫ్స్ అవన్నీ కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా మనం విజువలైజ్ చేస్తూ చేయాల్సి ఉంటుంది. సో బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడైతే మనం బ్రీత్ ఇన్ చేస్తామో మన పొట్ట భాగం అనేది బయటకు రావాలి. సో ఎప్పుడైతే బ్రీత్ అవుట్ చేస్తామో మన పొట్ట భాగం లోపలికి వెళ్ళే విధంగా ఉండాలి. నార్మల్గా మనం ఆపోజిట్గా చేస్తూ ఉంటాం. సో ఇది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎలా అయితే బెలూన్లో గాలి మనము ఎయిర్ బ్లో చేస్తున్నప్పుడు ఎలా అయితే బెలూన్ బల్జ్ అవుతుందో మనం గాలి తీసుకున్నప్పుడు మన పొట్ట భాగం అలా బయటికి రావాలి. సో ఆ విధంగా చూసుకోవచ్చు. సో మనం ఎలా స్టార్ట్ చేయాలి అనేది నేను చెప్తాను. బికాజ్ ఎప్పుడు కూడా అండి మనం మెడిటేషన్ చేసినప్పుడు చక్రాస్ పైన మనం ఫోకస్ చేసినప్పుడు ఈ బేస్ యొక్క అంటే బేస్ భాగంలో స్పైన్ యొక్క బేస్ భాగంలో మూలాధార చక్ర అనేది లొకేట్ అయ్యి ఉంటుంది. సో మనము అక్కడ ఫోకస్ చేయాలి అన్నమాట. సో మన జెనిటల్స్ దగ్గర మనం ఫోకస్ చేయాలి. అలా ఫోకస్ చేస్తూ అంటే నార్మల్గా అండి చక్రాస్ ఎలా అంటే మన స్పైనల్ కార్డ్ బేస్లో అని చెప్పుకుంటూ ఉన్నాం కదా, మనం ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో చూసుకున్నా కూడా అది బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ వరకు ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది. సో మనం ఫ్రంట్ పోస్చర్లో మనం ఆ రెడ్ కలర్ని విజువలైజ్ చేయాలి. మూలాధార చక్ర ఏంటి అంటే మనం ఒక రెడ్ కలర్ బాల్ అండి, ఆ ప్లేస్లో రెడ్ కలర్ బాల్ని మనం విజువలైజ్ చేయాలి మూలాధార చక్ర దగ్గర. సో మనం శ్వాస తీసుకునేటప్పుడు ఆ బాల్ అనేది మెల్లగా తిరుగుతూ ఉండడాన్ని అబ్జర్వ్ చేయాలి మనం కళ్ళు మూసుకొని. సో ఆ తిరుగుతూ ఉన్న టైంలో ఆ యొక్క రెడ్ కలర్ ఎనర్జీస్ మన బాడీలో స్ప్రెడ్ అవుతున్నట్టుగా విజువలైజ్ చేసుకున్నప్పుడు మన లోపల ఉన్న అంటే చక్రాలో ఉన్న నెగటివిటీ అంతా కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో రెడ్ కలర్ని విజువలైజ్ చేస్తూ మీ బాడీ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆ రెడ్ కలర్ ఏదైతే ఉందో మన ఎనర్జీ ఫీల్డ్ అంతా కూడా ఎక్స్పాండ్ అయ్యే విధంగా విజువలైజ్ చేసుకోవాలి. సో లెట్ us స్టార్ట్. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. ఇప్పుడు మీ స్పైనల్ కార్డ్ యొక్క బేస్ భాగంలో మన మూలాధార చక్ర అనేది లొకేట్ అయింది. సో ఒక చిన్న రెడ్ కలర్ బాల్ని మీరు విజువలైజ్ చేయండి. ఆ రెడ్ కలర్ బాల్ అనేది మెల్లిగా ఒక సవ్య దిశలో తిరుగుతున్నట్టుగా మీరు విజువలైజ్ చేయండి. ఎప్పుడైతే మన మెడిటేషన్లో కూర్చుంటామో మన శ్వాసని అబ్జర్వ్ చేసినప్పుడు మన మైండ్ కామ్గా అయినప్పుడు విశ్వం నుంచి ఒక అద్భుతమైన డివైన్ ఎనర్జీ అనేది మనలోకి ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఆ డివైన్ ఎనర్జీ ఎప్పుడైతే మూలాధార చక్రాన్ని టచ్ అవుతుందో ఆ రెడ్ కలర్ బాల్ అనేది ఒక డైరెక్షన్లో రైట్ డైరెక్షన్లో తిరగడం స్టార్ట్ అవుతుంది. సో పూర్తిగా రెడ్ కలర్ పైన ఫోకస్ చేయండి. మీ శ్వాస ద్వారా ఆ రెడ్ కలర్ బాల్ అనేది సవ్య దిశలో తిరుగుతూ ఉండడాన్ని మీరు గమనించండి.
ఆ రెడ్ కలర్ బాల్ అనేది మెల్లిగా ఎక్స్పాండ్ అవుతూ ఉండడాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. పూర్తిగా ఈ రెడ్ కలర్ ఎనర్జీస్ మీ బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ మీ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లోకి కూడా పెనిట్రేట్ అవుతుంది. మీ యొక్క ప్రతి కణము, మీ ప్రతి ఒక్క అణువులో కూడా ఈ రెడ్ కలర్ ఎనర్జీస్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉండడాన్ని మీరు గమనించండి. మూలాధార చక్ర యొక్క సీడ్ మంత్రం, బీజ మంత్రం వచ్చేసి లం. సో ఆ లం అనే శబ్దాన్ని మనం చాంట్ చేద్దాము. ఆ శబ్దాన్ని మనం చాంట్ చేసినప్పుడు మీ శరీరంలో మీ ప్రతి ఒక్క అణువు కూడా వైబ్రేట్ అవుతూ ఉండడాన్ని మీరు గమనించండి. ఆ వైబ్రేషన్స్ని ఫీల్ అవ్వండి. బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేస్తున్న సమయంలో ఆ చాంటింగ్ అనేది చేయాలి, సీడ్ మంత్ర యొక్క చాంటింగ్. లం 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 ఇప్పుడు మీ శరీరంలో పూర్తిగా ఆ అద్భుతమైన వైబ్రేషన్స్ని మీరు గమనించండి. ఇప్పుడు మీ శరీరం అంతా కూడా రెడ్ కలర్ ఎనర్జీస్తో ఫిల్ అయి ఉంది. అండ్ మీ చుట్టూ కూడా ఒక అద్భుతమైన రెడ్ కలర్ ఆరా అనేది ఫీల్ అవ్వగలుగుతున్నారు. ఇప్పుడు మీ శరీరంలో ఉన్న ఈ రెడ్ కలర్ ఎనర్జీస్కి థ్యాంక్ యూ చెప్పుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ శ్వాసని అబ్జర్వ్ చేయండి. అండ్ ఒక 3 times డీప్ బ్రీతింగ్ అనేది చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు సహజంగా జరుగుతున్న శ్వాస పైన ధ్యాస పెట్టండి.
ఇప్పుడు నెమ్మదిగా మీ శరీరాన్ని మీరు ఫీల్ అవ్వండి. నెమ్మదిగా మీ చేతి వేళ్లను కాళ్ళను కొద్దిగా కదిలించి మీ బాడీని మీరు ఫీల్ అవ్వండి. అండ్ ఎప్పుడైతే మీరు రెడీగా ఉంటారో మీ అరచేతులని మీ కళ్ళ పైన పెట్టుకోండి. Five, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ కళ్ళు ఓపెన్ చేస్తూ మీ అరచేతులను చూసుకోండి. సో ఈ విధంగా మూలాధార చక్ర ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది మనం చూసాము. సో ఎవరికైతే చాలా ఫియర్స్, ఏ పని స్టార్ట్ చేయాలన్నా భయం అనేది ఉంటుందో, అదేవిధంగా మనకి ఇన్సెక్యూరిటీ అంటే భద్రతగా లేను అనే భావన చాలా మందిలో ఉంటుంది. ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎవరికైతే ఫియర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా మూలాధార చక్ర యొక్క మెడిటేషన్ మనం చేయాల్సిందే. సో ఇనీషియల్గా అండి ఒక 41 days మీరు అన్ని చక్రాస్ పైన ఫోకస్ చేస్తూ మెడిటేట్ చేయండి. అండ్ ఆ తర్వాత మీరు ఎలా అంటే అలా ఏ చక్ర కావాలంటే ఆ చక్ర పైన ఫోకస్ చేసి చేయొచ్చు. బట్ ఇనీషియల్గా మాత్రం ఖచ్చితంగా 41 days అన్ని చక్రాస్ పైన ఫోకస్ చేస్తూ ఒక్కో చక్ర 7 days మనం టైం పెట్టుకొని చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మేడం, అంటే ఒక్కొక్క చక్ర గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మెడిటేషన్ త్రూ కలర్, బీజాక్షరం అండ్ సిట్టింగ్ పొజిషన్ మొత్తం మనం చూపించాం. కాకపోతే ఈ 7 చక్రాస్కి సంబంధించి అసలు ఎన్ని డేస్ చేయాలి, ఏ టైంలో చేస్తే బెటర్ అంటారు, ఎన్ని డేస్ అలవాటు చేసుకుంటే ఉపయోగం ఉండే అవకాశం ఉంటుందంటారు? ప్రతి ఒక్కరు అన్నిటినీ ప్రాక్టీస్ చేయాలి అంటారా, లేదంటే ఎవరికైతే ఏ ప్రాబ్లం ఉందో దానిపైన ఫోకస్ చేస్తే బెటర్ అంటారా? అంటే యూజువల్గా ఉషా గారు మన ఇనీషియల్గా బిగినర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా 41 days వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేయాలి. బికాస్ ఒక దగ్గరనే కూర్చొని మనం ఫస్ట్ ఎర్త్ ఎలిమెంట్కి కనెక్ట్ అవ్వాలండి. మూలాధార చక్ర పైన మనం ఫోకస్ చేయాలి. ఫస్టే మనం అంటే హయ్యర్ చక్రాస్ గురించి తెలుసుకోవడము, ప్రాక్టీస్ చేయడం కాకుండా బేస్ చక్ర, ఒక బిల్డింగ్ ఒక ఫౌండేషన్ బాగుండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఫౌండేషనే కదా అండి బేస్. సో బేస్ చక్ర గురించి మనం తెలుసుకోవాలి. ఆ ఫస్ట్ ఫ్లోర్ ప్రాపర్గా వేస్తేనే సెకండ్ ఫ్లోర్ వేయగలుగుతాం కదా. సేమ్ అదే విధంగా మన మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. సో అంటే మనం మామూలుగా ఏ టైంలో అన్నా చేయొచ్చండి. నైట్ పడుకునే ముందు చేయొచ్చు, ప్రొద్దున లేవగానే చేయొచ్చు. సో ఆ ఇంటెన్షన్ మెయిన్, ఆ ఇంటెన్సిటీ ఎక్కువ ఉండాలి మనకి. ఆ ప్రాపర్గా మనం అనుకుని చేసినప్పుడు ఖచ్చితంగా అవుతుందండి. ఇనీషియల్గా అయితే మనం అమ్మో కూర్చోలేమేమో అనే డౌట్స్ వస్తాయి. కానీ మనం మైండ్కి ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసేయాలి. ఎస్ నేను డెఫినెట్గా ఇంతసేపు కూర్చుంటాను అంతే. ఇంకా అది ఎంత లేపినా కూడా మనం లేవద్దు, అంత స్టబ్బన్గా ఉండాలి. ఖచ్చితంగా ఇది చేయాలి అంటే చేయాలి. అదర్వైజ్ మన సబ్ కాన్షియస్ మైండ్ ఏం అర్థం చేసుకుంటుందండి, ఇంత చిన్నవే ఫాలో అవ్వట్లేదు, పెద్దవి ఎలా సక్సెస్ చేయగలరు అనే విధంగా ఆ డౌట్స్ మనకే మన సబ్ కాన్షియస్ మైండ్ వేస్తూ ఉంటుంది. కాబట్టి ఒకటి అనుకున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, యాక్షన్లోకి తీసుకురావాలన్నమాట. మినిమం ఎంత టైం కేటాయించాలంటారు అసలు? మినిమం ఎలా అంటే 20 minutes అండి. ఇనీషియల్గా 20 minutes తీసుకోవాలి. ప్రతి ఒక్కటి అంటే ఒక్కొక్క చక్ర మనము అన్ని చక్రాస్ కూడా చేయొచ్చు అండి. డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి ఇందులో కూడా. సో బేసిక్గా మనము ఒక 7 days మూలధార, 7 days స్వాదిష్టాన, 7 days మణిపూరక అలా చేస్తూ ఉంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. 20 minutes అండ్ 41 days ఖచ్చితంగా చేస్తే లైఫ్లో చేంజెస్ కనిపించే అవకాశం ఉంటుంది అంటున్నారు. డైలీ ఒక్కొక్క చక్ర 7 days అలా 49 days ఆల్మోస్ట్ అలా వస్తుంది. సో ప్రతి ఒక్కటి అండి అసలు ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక పర్సన్ యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి అని అంటే, పూర్తిగా అన్ని చక్రాస్ బ్యాలెన్స్ అవ్వాలి, యాక్టివేట్ అవ్వాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా 3 months దీనికి కేటాయించాలండి. అద్భుతంగా 3 monthsలో, దట్ మీన్స్ 90 days యూనివర్స్కి అద్భుతంగా కనెక్ట్ అయిపోతాం. ఏది కావాలన్నా కూడా ఒక మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి నిజంగా లైఫ్లో. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా సరే ఈ 7 చక్రాస్కి సంబంధించి ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నారో, లేకపోతే మేడంతో 1-on-1 సెషన్స్కి ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నా అర్చన మేడం అయితే అవైలబుల్గా ఉంటారు. అండ్ దాంతోపాటు 7 days క్లాస్ అయితే ఎస్పెషల్లీ ఓన్లీ చక్రాస్కి సంబంధించి మాత్రమే ఉంటుంది. దానికి ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.